జిల్లా ఎస్సీ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో సౌత్ కోస్టల్ జోన్ పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. ఈ సమావేశంలో ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, పల్నాడు జిల్లా ఎస్పీ కంచె శ్రీనివాసరావు, బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. జరుగుతున్న సంఘటనలు ఏ విధంగా అరికట్టాలనే విషయంపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించామని తెలిపారు. ప్రజలను ఎప్పటికప్పుడు రక్షించుకుంటూ రాజకీయ నాయకులకి రక్షణ కల్పిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నామని చెప్పారు. గత 3 నెలల నుంచి సైబర్ క్రైమ్లు లేకుండా పూర్తిగా నిర్వహించామని తెలియజేశారు. సీసీ కెమెరాలు ఎక్కువగా రోల్ పోషిస్తున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. గుంటూరు రేంజ్ అన్ని జిల్లాల్లో ఎస్పీస్ అదేవిధంగా రివ్యూ చేయడం జరిగింది. ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని ఈ క్రైమ్ విషయంలోని కానీ, అదేవిధంగా పోక్సో కేసెస్లో కానీ, ఉమెన్ రిలేటెడ్ కేసెస్ విషయంలోని కానీ, అదేవిధంగా ప్రోపాలిటీ అఫెండర్స్ విషయంలోని కానీ, ఇవన్నీ కూడా ఎంతవరకు మనం సాల్వ్ చేసుకోవాలి, ఇంకా ఎంతవరకు సాల్వ్ చేసుకోవాలి, ఇంకొంచెం ఎఫెక్టివ్గా పోలీసింగ్ అనేది ఎలా జరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఐజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానికి ఆల్ ఎస్పీస్, ఒక నెల్లూరు ఎస్పీ గారు మాత్రమే కొంచెం సిక్ అవడం వల్ల రాలేకపోయారు. అందరూ ఆల్ ఎస్పీస్ వచ్చారు. ఈరోజు మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఇదేంటంటే హార్ట్ ఆఫ్ ద స్టేట్, మనకి స్టేట్ లాగా మనం ఫీల్ అవ్వాలి గురించి. ఎస్పెషల్లీ గుంటూరు మనకి అమరావతి ఏరియా, అదేవిధంగా ఏపీ సెక్రటేరియట్, హైకోర్టు రాబోయే కాలంలోని యాక్చువల్గా ఇక్కడ చాలా సిటీ మనకి డెవలప్ అవుతుంది. ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ పొలిటికల్ సైడ్ మనం చూసుకుంటే ఇక్కడే మనకి పార్టీ ఆఫీసెస్ ఇక్కడ ఉండటం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు, అదేవిధంగా ఇక్కడ అన్ని చాలామంది ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎక్స్ఎమ్మెల్యేస్, ఎక్స్ఎంపీస్ అందరూ కూడా ఉండటం, ఒక ప్రోటోకాల్ ఇష్యూ డిప్యూటీ సీఎం గారు ఇక్కడ ఒక క్రైమ్ వైపును కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రజల రక్షణార్థం కూడా పోలీస్ పనిచేయాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన పల్నాడు దగ్గరకు వచ్చేసరికి ఎంతో కొంత ఫ్యాక్షన్ అన్నది ఈ మధ్యకాలంలోనే తగ్గినప్పటికీ కూడా ఆ ఫ్యాక్షన్ మూలాలు అయితే కొన్ని చోట్ల మనకు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే ఒక 40 విలేజెస్ని కూడా ఈరోజు మనం చూస్తే ఫ్యాక్షన్ విలేజెస్ కింద వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని వాటికి తగ్గట్టుగా ఈరోజు పోలీసింగ్ అనేది వాళ్ళు చేస్తున్నారు. ఎస్పెషల్ అటువంటి గ్రామాల్లోనే ఎవరైనా బయట వ్యక్తులు వస్తున్నారా, వెళ్తున్నారా, ఎప్పుడు వెళ్తున్నారు అలాంటి వాటి మీద పరిస్థితి కూడా వచ్చింది. అంటే అంత డీప్ లెవెల్లో ఈరోజు పోలీస్ వ్యవస్థ అనేది పనిచేయడమే కాదు, ఎక్కడ కూడా నేరాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనం పెట్టుకుంటాం. అదేవిధంగా ఈరోజు సైబర్ క్రైమ్ విషయంలోనే కూడా చాలా మట్టుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇప్పుడు లాస్ట్ 3 monthsలోని కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్లో సైబర్ క్రైమ్ అనేది ఒక 0 ఈరోజు. అదేవిధంగా ఇక్కడ గుంటూరులోని మిగతా